పని ప్రారంభించబోయే ముందు పర్ణశాలల పండుగ ఎందుకండి వాళ్ళకి? ఎందుకు చేయాల్సి వచ్చింది పర్ణశాలల పండుగ? అసలు పర్ణశాలల పండుగ ఎందుకు చేయమన్నాడు దేవుడు? పర్ణశాల అంటే ఏంటి? పర్ణ అంటే ఆకులు అని అర్థం, శాల అంటే గృహము, చిన్న గూడు అని అర్థం. పర్ణశాల అంటే ఇప్పుడు అర్థమైందా? ఆకులతో కట్టినటువంటి చిన్న గూడు లేకపోతే గృహం. ఏమండి పాత రోజుల్లో మరి పెద్దోళ్ళకు తెలుసండి, గబక్కన ఏదన్నా గృహం వేసుకోవాలంటే ముందు ఆకులు అలమలో తీసుకొచ్చి వేసేసుకునేవాళ్ళు అక్కడ ఉండాలనుకున్నప్పుడు. మా నాన్న అంటూ ఉండేవాడు, ఈ అరిటాకుల పేట, ఆ పేటకు అరిటాకుల పేట అని పేరు వచ్చింది. మా నాన్న మొట్టమొదట అక్కడికి వచ్చినప్పుడు అదంతా ఆ స్థలం అంతా ఖాళీగా ఉన్నప్పుడు అందరికి చెప్పాడంట, ఏదో ఇల్లు వేసేసుకోండి, ఈ స్థలం తర్వాత చూసుకుందాం, ఖాళీగా ఉంది, బీదలకి బిక్కిలకి. వాళ్ళు అందరూ వచ్చి అప్పుడంట వాళ్ళు ఏం చేశారంటే అరిటాకులు తీసేసుకున్నారంట. అరిటాకులు తీసుకొచ్చి అరిటాకులు తీసేశారు, ఇల్లు కట్టేసుకున్నారు. ఆ తర్వాత మొత్తానికి వాళ్ళందరూ కలిసి పోరాడి సంతకాలు పెట్టి మాకు గూడు లేదండి, స్థలం లేదంటే ఇచ్చేశారంట వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానికి ఏమని పేరు పడిందంటే అరిటాకుల పేట అని పేరు పడిపోయింది. అప్పుడు వాళ్ళు మొదట్లో అరిటాకులు వేసేసుకున్నారంట, అరిటాకులు వేసేసుకున్నారు, అది అరిటాకుల పేట అయిపోయింది. కాబట్టి ఆకులతో గృహాలు వేసుకొని ఆకుల గృహాల్లో ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు కూడా ఆకులతో గృహాలు వేసుకొని ఉన్నారు. ఆ తరువాత వాళ్ళు మంచి గృహాలు కట్టుకున్నారు, చక్కని గృహాలు కట్టుకున్నారు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఇది మాత్రం ప్రతి సంవత్సరం చేయాలి, మీరు 7 రోజులు చేయాలని చెప్తాడు. 7 రోజులు. పోయిన ఆదివారం 7 గురించి మీకు చెప్పా, ఈ విషయం చెప్పలా. ఈ పర్ణశాలల పండగ గురించి చెప్పలా. ఈ పర్ణశాల పండగ కూడా 7 రోజులు చేయమన్నాడు దేవుడు. అంటే 7 అంటే సంపూర్ణం అని చెప్పాను కదా, దేవునికి ఇష్టం 7 అంటే సంపూర్తిగా చేసినట్టు ఏదైనా. అందుకని ఈ పర్ణశాలల పండుగ కూడా 7 దినాలు చేయమన్నాడు. ఎలా? మీకు మంచి గృహాలు ఉన్నా కూడా, చక్కని గృహాలు ఉన్నా కూడా మీరు మర్యాదగా బయటకు వచ్చి ఆకులు తెచ్చుకొని ఆకులతో ఇల్లు కట్టుకొని ఆ ఆకులు ఇంట్లో 7 రోజులు ఉండండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఏసీ ఉండి, ఫ్యాన్ ఉండి, చక్కని స్లాబ్ ఉండి, మంచి ఇల్లుండి, లేకపోతే రేకులే ఉండి, మనకు చక్కగా వసవరితిగా అన్నీ ఉన్నటువంటి ఇంటిని వదిలిపెట్టి ఆకులు ఇంట్లోకి వచ్చామనుకో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఏమన్నా బాగుంటుందా చెప్పండి? ఎందుకు అలా రమ్మన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో నుంచి నడిపించానో మీకు గుర్తుకు రావాలి, మీరు గుర్తు చేసుకోవాలి. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు, నా మాటలు కాదండి ఇవి. ఒకసారి లేవియాకాండం 23వ అధ్యాయం దగ్గరికి రండి. లేవియాకాండం 23వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. 23:34. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరుపుకోవాలి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మళ్ళా 42వ వచనం చదువమ్మా. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. అందరూ పర్ణశాలలో నివసించాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. జెరుబ్బాబేలు ఒక పని ప్రారంభం చేసినప్పుడు ఏక మనస్సుతో కూడుకొని బలిపీఠమును కట్టి పర్ణశాలల పండుగను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు పర్ణశాల పండుగ ఏర్పాటు చేసుకున్నారంటే గతాన్ని మర్చిపోకుండా, వారు ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చారో, ఐగుప్తు దేశములో నుండి వారు ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చారో ఆ ప్రతి పరిస్థితి వారికి గుర్తుండటం, గుర్తు తెచ్చుకోవటం కోసం, మర్చిపోకుండా ఉండటం కోసం పర్ణశాలల పండుగ చేసుకొని ఆకుల గృహాల్లో వాళ్ళు 7 దినాలు ఉండారు. దేవునికి స్తోత్రం. మనకేమి నేర్పిస్తూ ఉందంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గతాన్ని మనం మర్చిపోకూడదు, గతాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. గతంలో దేవుడు చేసిన మేలులను ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి, దేవునికి ఆరాధన చేస్తూనే ఉండాలి. ఆ కార్యాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అది మనకు ఆ పాఠం అక్కడ నేర్పించబడుతూ ఉంది. ఆ పని ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు, ఆ పని ప్రారంభం చేయటానికి వాళ్ళు పూనుకున్నప్పుడు వాళ్ళు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. ఎన్ని చూస్తున్నామండి మనం అక్కడ? ఎన్ని చూస్తున్నాం? ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు,
బలిపీఠమును కట్టారు, పర్ణశాలల పండుగ మనమైతే ఏదన్నా పని పెట్టుకుంటే ముందు పనిలోకి వెళ్ళిపోతాం, అవునా కదా? ఏదైనా పని పెట్టుకున్నాం అనుకో, ఏదైనా వివాహం పెట్టుకున్నాం అనుకో మన ఇంట్లో, వెళ్ళిపోతాం ముందుగా కార్యక్రమం కానివ్వండి. వాళ్ళు చూడండి, దగ్గరగా ఈ కార్యక్రమం అంతా 3 నెలలు జరిగింది. 3 నెలలు. ఒకవైపేమో వస్తువులు, ఆ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటానే ఉంటారు. ఒకవైపేమో ఏకమనస్సులై ప్రతిరోజు కూడి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటారు. మరలా ఆ సామాగ్రి సమకూర్చుకుంటూనే ఉంటారు. మరలా బలిపీఠమును కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం జరిగిస్తూనే ఉంటారు. ఆ సామాగ్రి దాని గురించి ఆలోచన చేస్తూనే ఉన్నారు. పర్ణశాలల పండుగ చేస్తూనే ఉన్నారు. చూశారండి, వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళారు కాబట్టే ఆ గొప్ప కార్యం, ఆ గొప్ప పని విజయవంతమైందండి. ఆ మందిరం మునుపటి మందిరం కంటే ఆ తరువాత మందిరం మహిమతో నింపబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, చూడండి, మునుపటి మందిరం కంటే ఇప్పుడు మనమున్న మందిరం మహిమతో ఉందా? మహిమతో ఉన్నట్టుందా? ఎలా ఉందండి? 21 దినాలు మనం ఉపవాసం ఉండి, మనం ఏక మనస్కులమై దేవుని సన్నిధిలో కూడి మన పాపములను ఒప్పుకుంటూ 21 దినాలు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపి దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ అవి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ పని ప్రారంభం చేసినప్పుడు దేవుడు ఏం జరిగించాడు? అద్భుతమైనటువంటి కార్యాన్ని, విజయాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థం కావటానికి ఉదాహరణ చెప్తున్నా. మీ గృహాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు జరిగించేటటువంటి పనులు కూడా, మీరు తలపెట్టిన పనులు కూడా, మీరు తలపెట్టాలని ఆశిస్తున్నటువంటి పనులు కూడా ఈ విధంగా మీరు ముందుకు వెళితే దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బలిపీఠమును కట్టారు, పర్ణశాలల పండుగ జరిగించారు.